హాయ్ హలో నేను మీ పవన్. వెల్కమ్ టు హ్యాకింగ్ సెస్ యూట్యూబ్ ఛానల్. So most of them might know what exactly the video is related to. Like thumbnail ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. సో ఇవాళ టాపిక్ వచ్చేసి రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ ఆర్ ఎనీ అదర్ స్టఫ్. సో మేబీ అందరికీ డౌట్ రావచ్చు. మేబీ నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఏంటంటే ఎందుకు 2022 నుంచి 2023లోనే ఎక్కువ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ట్రెండ్ అయింది. ఓకే. సో ఎందుకు ఇంత ట్రెండ్ అయింది అంటే, నా ఆన్సర్ ఏంటంటే ఇది ఇప్పుడే ట్రెండ్ అవ్వలేదు. లేదా ఎంత ఎ ఎ ఎప్ ఈ పర్టిక్యులర్ టైంలోనే ఇంత డిస్కషన్ రాలేదు. ముందు కూడా చాలా సార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనియండి, ఏదైనా టూల్స్ మీద కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి. అండ్ బేసిక్‌గా ఈ టూల్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 1951లోనే ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఓకే. సో ఆన్ బేసిస్ ఆఫ్ 2 గేమ్స్, చెక్కర్ ప్లేయింగ్ ప్రోగ్రామ్ అండ్ చెస్ ప్లేయింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి. ఈ 2 ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే అనలైజ్ ద స్టెప్స్. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ప్లే స్టోర్‌లోనే డిఫరెంట్ యాప్ స్టోర్స్‌లో మనకి చెస్ గేమ్స్ ఎలా అప్లికేషన్ చెస్ అప్లికేషన్స్ మనకి చాలా వరకు ఉన్నాయి కదా! సో వాటికి మనం అది డౌన్‌లోడ్ చేసి ఆడేటప్పుడు మనం బాట్ సెలెక్ట్ చేసామనుకోండి. బాటే ఆటోమేటిక్‌గా అనలైజ్ చేసే స్టెప్స్ ఎటువంటి స్టెప్ వేస్తే మనం డిఫీట్ అవుతాం అన్నది అవి ఆలోచిస్తాయన్నమాట. సో మనకి మన ఎత్తు కన్నా పై ఎత్తేస్తది. ఎగ్జాంపుల్ చెస్ తీసుకుంటే. అలాగే చెక్కర్ ప్లేయింగ్ ప్రోగ్రామ్ కూడా సిమిలర్ వే. ఓకే. సో ఈ పర్టిక్యులర్ అనేది ఆల్రెడీ 1951లోనే క్రియేట్ అయింది. అండ్ కమింగ్ టు ఓపెన్ ఏఐ 2018లోనే ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఒక చాట్ జీపీటీ అన్న వెర్షన్. సో స్టార్టింగ్ వెర్షన్ 2018లోనే స్టార్ట్ చేశారు. బట్ అది మన వరకు వచ్చేసరికి 2022లోని మనందరికీ యాక్సెస్ ఇచ్చారనమాట. ఫ్రీ అవ్వనియండి లేదా ప్రీమియం ఆర్ సబ్స్క్రిప్షన్ ఐ కెన్ సే. ఓకే. సో 2022లో మనకొచ్చిన తర్వాత ఇది ఎక్కువ అందరికి ఎలా రీచ్ అయిందంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రమోషన్. ఓకే. పీపుల్ స్టార్టెడ్ ప్రమోటింగ్ దిస్ పర్టిక్యులర్ చాట్ జీపీటీ ఆఫ్టర్ యూజింగ్ ఇట్. ఓకే. ఎందుకు దీన్నే ఎక్కువ ప్రమోట్ చేశారు? దీనికన్నా బాబు లాంటి ఏఐ టూల్స్ కూడా వచ్చాయి కదా! వాటిని ఎందుకు ప్రమోట్ చేయలేదు అంటే, నా ఆన్సర్ ఏంటంటే వాటికన్నా ఇది చాలా ఈజీ. ఎలా యూజ్ చేయాలో దీనికి అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ ఏంటంటే అదర్ ఏఐ టూల్స్ లైక్ టాబులా అవ్వనియండి, లేదంటే స్పీచ్‌ఫై అవ్వనియండి, లేదంటే గూగుల్ అసిస్టెంట్ అవ్వనియండి, లైక్ గూగుల్ ఏఐ అవ్వనియండి, లేదంటే ఐబీఎం వాళ్ళది వాట్సన్ అని ఒక ఏఐ టూల్ కూడా ఉన్నదనమాట. సో ఇవన్నిటికి ఏంటి కావాలంటే ప్రీమియం ఆర్ సబ్స్క్రిప్షన్. అండ్ మోస్ట్ ఆఫ్ పీపుల్ నో హౌ టు యూజ్ దట్ అప్లికేషన్స్ యాక్చువల్లీ. ఓకే. లైక్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ దెమ్ టు యూజ్ ఇట్. ఇప్పుడు నార్మల్‌గా బేసిక్ ఐడియా ఉన్నోళ్ళు ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. నార్మల్‌గా ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ సెర్చ్ చేస్తాం. జస్ట్ క్వెషన్ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్‌గా నంబర్ ఆఫ్ ఆన్సర్స్ మనకు చూపిస్తది. సో సిమిలర్ వే చాట్ జీపీటీ కూడా. ఇక్కడ కూడా ఎక్స్‌ట్రా నాలెడ్జ్ ఉండాలని ఏం లేదు. జస్ట్ గూగుల్ ఎలా సెర్చ్ చేస్తున్నారో అలాగే అదే క్వెషన్ చాట్ జీపీటీలో ఇస్తే అక్యురేట్ ఆన్సర్స్ ఇస్తుంది. అక్యురేట్ ఇన్ ద సెన్స్ ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ 100% అక్యురేట్. ఓకే. 80-90% అక్యురేట్‌గా ఇస్తది సమాధానం. ఓకే. అండ్ ఎందుకు రిమైనింగ్ 20 ఆర్ 10% ఎందుకు అక్యురేట్‌గా ఇవ్వట్లేదు అంటే ఇంటర్నెట్ యాక్సెస్ అన్నది ఒక టాపిక్ వస్తదనమాట. దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వలేదు కంప్లీట్‌గా. సో ఈ పర్టిక్యులర్ థింగ్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే. దానికన్నా ముందు ఎందుకు ఈ చాట్ జీపీటీని హైలైట్ అయిందనేది ఒక పాయింట్ చెప్పాను. ఏంటి ప్రమోటింగ్ ఇట్. ఓకే. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే కంపారిజన్ జరుగుతదో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్‌గా నువ్వు తోపు అనడం వేరు, ఈడికన్నా తోపు అనడం వేరు. సో ఇక్కడ ఈడికన్నా తోపు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ చాట్ జీపీటీ అన్నది కొత్త వెర్షన్. ఓకే. సో అదర్ ఏఐ టూల్స్‌తో ఎప్పుడైతే కంపేర్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఈ చాట్ జీపీటీ కూడా చాలా మందికి తెలిసేలా చేశారు. ఓకే. ఈ కంపారిజన్ ఎప్పుడైతే జరుగుతదో ఆటోమేటిక్‌గా ఇది కూడా హైప్ అయిందనమాట. సో అందువల్ల ఎక్కువ మందికి తెలిసేలా ప్రొజెక్ట్ అయింది ఈ చాట్ జీపీటీ అన్నది. ఓకే. అండ్ దీంట్లోని ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట చాట్ జీపీటీ అన్నది. ఓకే. అడ్వాంటేజెస్ వచ్చేసరికి దీనికి ఏంటంటే మనం ఎటువంటి క్వెషన్ అడిగినా కూడా వితౌట్ ఎనీ టైమ్ లిమిట్. ఓకే. ఎంత సేపు వెయిట్ చేయాలని ఏం లేదు. అడిగిన వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి ఆన్సర్ చూపిస్తది. ఒకవేళ తెలిసైతే తెలుసు, లేదంటే లేదని చెప్పి ఆటోమేటిక్ మొఖం మీద చెప్పేస్తదనమాట. అది వేరే విషయం. బట్ అక్యురేట్‌గా 90% మాత్రం కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తది. ఓకే. అండ్ డిసడ్వాంటేజెస్ ఏమొచ్చేసారంటే పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ దీస్ ఏఐ టూల్స్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ చాట్ జీపీటీ.
ఇట్స్ అబౌట్ అదర్ ఏఐ టూల్స్ యాజ్ వెల్. సో ఎప్పుడైతే ఒక టూల్ మీద మనం డిపెండ్ అయ్యామో మన ఆలోచన శక్తి తక్కువ అవుతుంది అనమాట. సో అలా అయితే ఆటోమేటిక్గా మనం స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశం దొరకదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ పీపుల్ మైట్ థింక్ దట్ ఇట్స్ అ స్మార్ట్ వర్క్. ఓకే, ఇట్స్ స్మార్ట్ వర్క్ కాదమ్మా, అస్సలు కాదు, స్మార్ట్ వర్క్ కాదు. ఇది యూజ్ చేసే విధంగా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఏదైనా టాపిక్ గురించి నీకు తెలియలేదు. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదో ఒక టాపిక్ పాలిమార్ఫిజం అవ్వచ్చు, లేదంటే ఇన్హెరిటెన్స్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్ మనకు తెలియదు. స్కూల్ ఆర్ కాలేజ్ పీపుల్ నార్మల్గా చాట్ జీపీటీకి వెళ్ళి వాట్ ఈస్ పాలిమార్ఫిజం లేదా వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అని నార్మల్గా సెర్చ్ చేస్తారు, దానికి డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అంతవరకే అదే నేర్చుకోవాలి, అంతే తప్ప దాని మీద డిపెండ్ అవ్వకూడదు ప్రతిదానికి. ఓకే, ఏ తెలియకపోయినా అడగచ్చు, అంతే తప్ప అది ఇస్తుందిలే అని చెప్పి మనం స్టోర్ చేసుకోవడం ఆపకూడదు మన బ్రెయిన్లో. ఓకేనా, ఇప్పుడు చాట్ జీపీటీ క్రియేట్ చేసింది కూడా ఒక హ్యూమనే. ఓకే, సో అందుకే చెప్తున్నాను, మన వంతు మన స్కిల్స్ మనం నేర్చుకోవాలి. చాట్ జీపీటీ అవనియండి, లేదంటే ఏఐ టూల్స్ అయినా మనం నేర్చుకోవడం మాత్రం మానకూడదు. ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నది ట్రెండ్ అవనియండి, లేదంటే రీసెంట్ అప్డేట్స్ అవనియండి, ప్రజెంట్ జనరేషన్లోనే ఏదైతే అప్డేటెడ్ ఉందో దాన్ని నేర్చుకోండి, బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఇట్. ఓకే, సో కమింగ్ టు డిసడ్వాంటేజ్, ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. ఓకే, అండ్ ఇందాక చెప్పాను కదా ఇంటర్నెట్ యాక్సెస్ ఎందుకు ఇవ్వలేదు చాట్ జీపీటీకి అనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తే ఏమవుతుంది, ఎందుకు ఇవ్వలేదు? ఓకే, ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, దెర్ విల్ బి సమ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ థ్రెట్స్, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసే అవకాశం 99.99% ఉంది. సో ఎందుకంటే ఒక ఏఐకి, లైక్ ఒక రోబోట్కి లేదా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఆలోచన శక్తి తనకి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తే అది మన డేటాను కూడా స్టోర్ చేసి డిఫరెంట్ మనకి థ్రెడ్స్ తెచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ రోబోని తీసుకోండి. ఓకే, రోబో సినిమా ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. ఓకే, దాంట్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా తనకు తాను ఆలోచించి తను క్రియేట్ చేసుకొని మొత్తం ఆ పర్టికులర్ ఊరిని అవనియచ్చు లేదా ఇండియాని సర్వనాశనం చేస్తారు. ఓకే, సో సిమిలర్ వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తనకి తాను ఆలోచించే అవకాశం ఇవ్వకూడదు మనం. ఓకే, ఎంతవరకు ఉందో అంతవరకు లిమిట్. అంటే ఈ ప్రోగ్రామర్స్ అవనివ్వండి, లేదంటే వాళ్ళు క్రియేటర్స్ అవనివ్వండి, ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ డేటా మాత్రమే స్టోర్ చేస్తారు, అంతవరకే ఆ జోన్లో మాత్రమే అది ఆలోచించగలదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది. నేను జస్ట్ నార్మల్గా అడిగా చాట్ జీపీటీకి, హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 7 తెలుగు అని చెప్పి. అప్పుడు ఆటోమేటిక్గా ద ఆన్సర్ ఏంటి, 2022 వరకు డేటా ఉన్నది. ఆ పర్టికులర్ ఆ తర్వాత నాకు ఎవరు ఫీడ్ చేయలేదు, అప్డేట్ చేయలేదు. సో ప్లీజ్ విజిట్ టు ద అప్డేటెడ్ లింక్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ అని చెప్పి క్లియర్గా చెప్పింది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే దీనికి కంప్లీట్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వలేదు అని అర్థం. ఓకే, యాక్సెస్ ఇస్తే ఆల్రెడీ డిసడ్వాంటేజెస్ మీకు చెప్పా. సో అదే మెయిన్, అంటే లైక్ బ్రౌజింగ్ హిస్టరీ అవ్వచ్చు, లేదంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ యువర్ ఫొటోస్, వీడియోస్, ఆల్బమ్ లైక్ గ్యాలరీలో కూడా వెళ్ళి యాక్సెస్ చేసే అవకాశం చాలా ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మీరు నార్మల్గా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆ ఇన్స్టాగ్రామ్కి చాలా వరకు యాక్సెస్ వచ్చేస్తుంది. అన్ని మన డేటా మనం ఏదైతే యూస్ చేస్తున్నామో, లైక్ ఏ అప్లికేషన్స్ ఎంతసేపు యూస్ చేస్తున్నామో ప్రతి డేటా ఇన్స్టాగ్రామ్ స్టోర్ అవుతుంది అనమాట. సో ఆ టిప్ కూడా నేను షార్ట్స్లో అప్డేట్ చేస్తాను. ఓకే, లైక్ హౌ టు అవాయిడ్ దట్ పర్టికులర్ చర్న్. ఓకే, సో ఆ పర్టికులర్ థింగ్ని ఎలా అవాయిడ్ చేసి మీరు అది ఆఫ్ చేసుకోవాలో నేను డీటెయిల్గా చెప్తాను షార్ట్స్లో. అండ్ కమింగ్ బ్యాక్ టు ఏఐ, సో ఈ చాట్ జీపీటీ అందుకే మెయిన్ యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే, అండ్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా, సో ఇట్ ఇంక్లూడ్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ పాస్వర్డ్స్ కూడా. లైక్ డిఫరెంట్ అప్లికేషన్స్ యూస్ చేస్తుంటారు, దానికి డిఫరెంట్ పాస్వర్డ్స్ మీరు యూస్ చేస్తుంటారు. సో అది కూడా స్టీల్ చేసే అవకాశం చాలా ఉంది. చెప్పాను కదా 99.99%, మేబీ 100% కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఓకే, సో ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట దానివల్ల యాక్సెస్ ఇస్తే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, use this chat GPT or any AI tools wisely. Okay, don't depend on that and don't misuse it first of all, because ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది అనమాట. ఆన్లైన్ అయిపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఆఫ్లైన్ కాదు, మొత్తం ఆన్లైనే. కోవిడ్ వల్ల అందరికీ ఆన్లైన్ ఇచ్చేస్తున్నారు. ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్, జస్ట్ జూమ్ మీటింగ్లోనే రాస్తే ఆ డాక్యుమెంట్ కాపీని ఫోటో తీసుకొని సబ్మిట్ చేయాలి. ఒక లింక్ ఇస్తారు వాళ్ళు, ఆ లింక్లో సబ్మిట్ చేయాలి. ఇది కూడా డిజిటల్ అయిపోయింది. సో ఇది ఓపెన్ బుక్ కాబట్టి ఓకే ఫైన్. వాట్ ఇఫ్ ఇట్స్ ఆఫ్లైన్?
పీపుల్ మైట్ టేక్ దిస్ మొబైల్స్ ఇంటూ దేర్ ఎగ్జామ్ హాల్స్ అవ్వచ్చు, లేదంటే నార్మల్‌గా జూమ్ మీటింగ్‌లోనే పక్కన పెట్టి చాట్ జీపీటీ యూజ్ చేసుకునో, లేదంటే ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకునో ఆన్సర్స్ రాసేస్తారు. అది ఎగ్జామ్ వరకే. బట్ వాట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు యువర్ లైవ్ సినారియో. ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్‌గా రాసేసావు ఎగ్జామ్స్ బానే ఉంది. ఇప్పుడు లైవ్ సినారియోలో నీకు లైవ్ దీంట్లోనే నార్మల్‌గా ఏమైనా అడిగారనుకో క్వెషన్స్, నీకెంత వరకొచ్చు? అది మనల్ని మనం క్వెషన్స్ చేసుకోవాలనమాట. ఆ క్వెషన్ చేసుకున్నప్పుడే అర్థమవుతది. ఓకే. నాకింకా ఏం రాదు. ఇంకా నేర్చుకోవాలని చాలా ఉంది. సో, మనకి కూడా కెపాసిటీ ఉంది. ఎంత స్టోర్ చేసుకోవాలన్నది. ఓకే. సో, అందుకనే దీన్ని మిస్‌యూజ్ గాని, దీని మీద డిపెండెంట్ గాని అవ్వకండి. ఓకే. ఎంతవరకు యూజ్ చేయాలో తెలుసుకోండి జస్ట్. ఏఐ అంటే ఏంటి అని తెలుసుకోండి అంతే. ఓకే. సో, ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ మోర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఓకే. అండ్ ఇన్ ఫ్యూచర్, ఐ మీన్ ఇన్ కమింగ్ వీడియోస్, ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ చాట్‌జీపీటీ ఇన్ డీటెయిల్. లైక్ హౌ కెన్ వి యూజ్ ఇట్. Okay, like how to I mean most of them might not know about the uses of this chat gpt. Like ఇప్పుడు ఆల్రెడీ 2 నుంచి 3.5 వెర్షన్ ఇప్పుడు రన్ అవుతుందన్నమాట చాట్ జీపీటీ. ఓకే. సో అది ఎలా యూజ్ చేయొచ్చు అండ్ వాట్ ఆర్ ద ఫ్లాస్ ఆల్సో ఐ విల్ సే యూ. ఓకే. ఎగ్జాంపుల్ ఆల్రెడీ స్క్రీన్ మీద నాకు ఆల్రెడీ చూపించాను కదా, అదే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దానికి ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ఏం తెలియదు. ఓకే. బట్ స్టోర్ చేసే దీని మీద అంటే లైక్ హిస్టరీ అయితే ఈజీగా చెప్తదనమాట. లైక్ పాతవి ఆల్రెడీ డేటా స్టోర్ అవుద్ది కాబట్టి దాన్ని యాక్సెస్ చేసుకోగలదు. కాబట్టి ఎలా యూజ్ చేయాలి, ఐదర్ ఇట్ మే బీ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఐ మీన్ కోడ్ కూడా ఆటోమేటిక్‌గా అదే రాసేస్తదనమాట. సో, మేబీ మీరు ఆల్రెడీ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో మీరు చూసే ఉంటారు. లైక్ హౌ ఇట్ విల్ రైట్ ద కోడ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బేస్డ్ ఆన్ యువర్ క్వెషన్. ఓకే. సో, అలా మీకు ఎలా అంటే కొన్ని ఇంకా ఎగ్జాంపుల్ టిప్స్ అనమాట. సో, అందరికీ తెలుసు ఎలా యూజ్ అవుతది అనేది. బట్ అది మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు తెలియకపోవచ్చు. సో, ఆ విషయాన్ని నేను క్లియర్‌గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ పర్టిక్యులర్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఎ లైక్ బటన్ విచ్ విల్ బూస్ట్ మై వీడియో టు డిఫరెంట్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ కంటెంట్. ఓకే. అండ్ ప్లీజ్ కమెంట్ యువర్ ఫీడ్‌బ్యాక్ ఆర్ ఒపీనియన్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ ప్రీవియస్ ఇంట్రడక్షన్ వీడియో. నాకు తెలుస్తది మీరు ఎటువంటి కంటెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అండ్ ఎటువంటి ఫీడ్‌బ్యాక్ మీరిస్తున్నారో దాన్ని బట్టి నేను నన్ను ఎంకరేజ్ చేసుకొని, నన్ను మోటివేట్ చేసుకొని, నేను మార్చుకొని దాన్ని బట్టి నేను కంటెంట్ షేర్ చేస్తాను. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఓకే. క్లిక్ చేయడం వల్ల ప్రాఫిట్ ఏంట్రా అంటే మీకు నేను ఏ పర్టిక్యులర్ వీడియో షేర్ చేసినా లేదా ఏ కంటెంట్ నేను పోస్ట్ చేసినా ఈ ఛానెల్‌లో మీకు అప్డేట్ అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తదనమాట. సో, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మీ ముందుకొచ్చేస్తాను. టిల్ దెన్ బై బై. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. యువర్ పవన్.